ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు తిరుపావై ప్రారంభమై 3 పాశురాలు అయిపోయినాయి. ఈ రోజుకు మనకు తర్వాత పాశురము 4వ పాశురం. ఇది అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాన్ని తెలుసుకుందాం. మరి ఈ పాశురంలో అళిమలై కన్నా అని మొదలుపెట్టింది. ఈ అళిమలై కన్నా అంటే ఎవరు అంటే మనకు వర్షాన్ని ఇచ్చే పర్జన్యుడు, అంటే వరుణదేవుడు. వరుణదేవుడిని కన్నా అంటే ఆజ్ఞాపిస్తుందట వర్షం పడమని. వీళ్ళు చిన్నపిల్లలు కదా, మరి దేవతలను మనం ఆజ్ఞాపించగలుగుతాం అనండి, చెప్పండి. అంటే ఇక్కడ గోదాదేవి ఏమంటుందంటే, మనకు ఆధారభూతమైన వాడు, మనను పోషించేవాడు అంతా కూడా శ్రీమన్నారాయణుడు అయినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడే మనవాడు. మనము శ్రీమన్నారాయణకి చెందిన వాళ్ళము. అనన్య శేషత్వము, అనన్య శరణత్వం అని మనం గత పాశ్రంలో చెప్పింది కదా 3. అనన్య భోగ్యత్వం. అట్లా మరి అనుకున్నప్పుడు దేవతలందరికీ అది దేవుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. మరి అలాంటప్పుడు మనము శ్రీమన్నారాయణకి చెందిన వాళ్ళం కాబట్టి దేవతలందరినీ కూడా మనము ఆజ్ఞాపించవచ్చు అని తెలియజేస్తుంది. అంటే మనకు ప్రాపంచికంలో ఎలా ఉంటుంది, ఒక ఇంటి యజమాని ఉంటాడు, ఉంటే వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఏదడిగినా కూడా వాళ్ళు పనులు చేస్తారు. అదేవిధంగా ఈ శ్రీమన్నారాయణుడికి చెందిన వాళ్ళం కాబట్టి మనము దేవతలను కూడా ఆజ్ఞాపించవచ్చు. మన ఆజ్ఞల కోసం వాళ్ళందరూ దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే భగవంతుని యొక్క భక్తులో వాళ్ళ ఆజ్ఞల కోసము అని ఆండాళ్ళు తల్లి ఇక్కడ నిరూపించింది ఈ పాశురంలో. మరి ఈ పాశురంలో ఏమని ఆజ్ఞాపించిందో తెలుసుకుందాం. ఓ పర్జన్య దేవా, నువ్వు దాతృత్వంలో ఏమాత్రం సంకోచించకు. నువ్వు ఔదార్యం గలవాడివి. ఔదార్యాన్ని ప్రదర్శించడంలో కూడా వెనుకకు పోకు. మరి నడీ సముద్రంలోకి పోయి అక్కడున్న నీళ్ళంతా పీల్చుకొని ఒకసారి గర్జించు. అప్పుడు మెల్లగా గర్భిణీ స్త్రీ మేడ మెట్లు ఎక్కినట్టు, బరువు కదా పాపం, నిండా నీళ్ళున్నప్పుడు, అందుకని నెమ్మదిగా ఆ గర్భిణీ స్త్రీ 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీ ఎంత నెమ్మదిగా ఎక్కుతుందో ఆ విధంగా ఎక్కు. పైకి వెళ్ళు ఆకాశంలో. ఆ పైకి చేరిన తర్వాత నువ్వేం చేయాలి? ఆ శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము ఎలా ఉందో అప్పుడు మేఘశ్యాముడు అలా కనిపిస్తున్నాడు అన్నమాట. ఆ భగవంతుని రూపాన్ని దాల్చేసినవు. నీలి మేఘశ్యాముడు కదా భగవంతుడు. కాబట్టి ఆ పద్మనాభుని అవయవాలని, అంటే అక్కడున్న ఆయుధాలతోని చెప్తూ ఉంది ఆ అమ్మ. ఈయన మరి మేఘశ్యాముడు అంటే కలర్ ఉంది, కానీ మిగతా ఆయుధాలు లేవు కదా. అయితే మన గోదాదేవి ఎలా వర్ణిస్తుందంటే, ఆ పద్మనాభుని యొక్క బాహువులు 2 చేతుల్లో దక్షిణ హస్తంలో సుదర్శన చక్రం పట్టుకుంటాడు కదా, ఆ సుదర్శన చక్రం లాగా నువ్వు మెరువు. గర్జిస్తుంది మేఘం ఫస్ట్, తర్వాత ఏం చేస్తుంది? మెరుస్తుంది వర్షం పడే ముందు. అదేవిధంగా వామహస్తం అంటే ఎడమ చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖం ఉంటుంది కదా, ఆ శంఖంలాగా ఉరుము.
మరి శ్రీ మహావిష్ణువు చేతిలో ఇంకొకటి ఉంటుంది, ఏంటి, శాంగము అనే ధనస్సు ఉంటుంది. ఆ శాంగము అనే ధనస్సుతోని బాణాలను విడుస్తూ ఉంటాడు భగవంతుడు. అవి ఎట్లా అంటే వర్షంలాగా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదా. ఆ శర పరంపరలాగా నువ్వు వర్షాన్ని కురిపించు అలసిపోకుండా అని ఆజ్ఞాపిస్తుంది. అలా చేస్తావనుకో, అప్పుడు ఏమవుతుంది, లోకమంతా సుభిక్షమవుతుంది. అంటే ప్రజలందరూ కూడా సుఖిస్తారు. మరి మేమేం చేస్తాము, మార్గశీర్ష స్నానం చేస్తాము, సంతోషంగా ఆనందంగా ఆ వర్షపు నీళ్ళల్లో చేసి మా సిరినోము ప్రారంభించుకుంటామయ్యా. పర్జన్య, నువ్వు వెంటనే వర్షాన్ని కురువు నేను చెప్పిన విధంగా అని ఆజ్ఞాపిస్తుంది. వర్షం పని ఎలా చేయాలో కూడా చెప్పి వివరించి చేపించుకుంటుంది అన్నమాట. అబ్బా, దేవతలకు మనము ఆజ్ఞాపించవచ్చా అంటే, భగవంతుని యందు మనం భక్తి కలిగి ఉంటే భక్తులకే భగవంతుడే అధీనంలో ఉంటానన్నాడు. అలాంటప్పుడు దేవతలందరూ కూడా అధీనంలో ఉంటారు. మీరు భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలని చెప్తుంది, బోధిస్తుంది గోదాదేవి. అయితే ప్రకృతిలో మనము భగవంతుణ్ణి ప్రతి వస్తువునందు, అంటే విశ్వవ్యాపకుడు భగవంతుడు కాబట్టి మనము అన్నిటిలోనూ భగవద్ దర్శనం చేయాలి. ఈ ప్రకృతిలో ప్రతి దాంట్లో కూడా భగవంతుణ్ణి దర్శించాలి అని మనకు బోధిస్తుంది. ఇక్కడ ఈ విధంగా చెప్తుందన్నమాట. ఏది చూసినా కూడా మనకు ఆ భగవంతుడే గుర్తు రావాలి. భగవంతుడిలో ఏదో ఒక గుణము దాంతో మ్యాచ్ చేసుకొని ఓహో ఇది కదా అనుకోవాలి అని గోదాదేవి చెప్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ అణిమణై కన్నా అంటే మనకు ప్రదీపాశ్రంలో కూడా వాళ్ళు చెప్పిన ఏవైనా కూడా 3 రకాల అర్థాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటేమో బాహ్యంగా చెప్పే అర్థం, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బాహ్యంగా పాశ్రంలో ఉన్న అర్థం. దాని అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థం ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అళిమణై కన్నా అంటుంది, అంటే ఆత్మ జ్ఞానం పొందడానికి భగవంతుడు కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతే కదండి, భగవంతుడి అనుగ్రహం వల్లనే మనము ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. భగవంతుడిని మనం సేవించినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. మరి అది ఎలా కలుగుతుంది మనకు, భగవంతుణ్ణి ఎలా సేవిస్తాము అంటే ఆచార్య స్వరూపంలో సేవిస్తాం, ఆచార్యుల ద్వారా. అంటే మేఘాన్ని ఇప్పుడు ఆచార్యుడితో పోలుస్తుందన్నమాట. ఇక్కడ ఆచార్యుడికి మేఘానికి పోలికలు ఉన్నాయి. సముద్రంలో ఉప్పు నీటిని దాగి మంచిగా దాన్ని శుభ్రపరిచి మనకు అందిస్తూ ఉంటాడు మంచి నీళ్లను మేఘుడు. అట్లనే ఇక్కడ ఆచార్యుడు ఏం చేస్తాడు, క్లిష్టమైన వేదార్థాలను, పురాణాలను, శాస్త్రాలను అన్నిటినీ తాను అధ్యయనం చేసి వాటిని సులభతరంగా శిష్యులకు అందిస్తాడనమాట. ఉదారంగా అన్నారు కదా, ఉదారం అంటే ఏంటిది, స్వార్థం లేకుండా వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనేది ఉండదు. ఒక స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తే అందరూ ఎవరెవరు వివిధ స్థాయిలలో ఉన్న పిల్లలు ఉంటారు అక్కడ. కొంతమంది మెదడు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, బుద్ధిమంతులు ఉంటారు, తెలివి ఉన్నవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఇట్లా ఎన్నో రకాల పిల్లలు ఉంటారు. నల్లగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు కదా. అట్లానే శిష్యులలో కూడా అలా రకరకాల మంది ఉంటారు. మరి అదేవిధంగా ప్రదేశాలు, ఇది అడవి, ఇది ఇసుక, ఎడారి, ఇది పొలము, ఇది ఇల్లు, ఇది ఎత్తు పల్లము అని చూడదు. మేఘం వర్షిస్తే అంతటా సమానంగా వర్షం పడుతుంది, ఉదారంగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది.
అట్లానే ఆచార్యులు మనకు ఏం చేస్తారు, బోధిస్తారు. శిష్యులమని మనము ఎప్పుడైతే వారిని సేవిస్తామో అప్పుడు వారు అలాగా మేఘం వలె వర్షించినట్టు ఆచార్యులు బోధిస్తారు. గుణహీనుడా వీడు, వీడు మంచోడు కాదు, వీడికి నేను చెప్పా అట్లా అంటే ఆచార్యుడే కాదు, అట్లా అనకూడదు. అందరికీ ఎవరైతే మనను శరణు కోరుతారో వాళ్లకు ఆ శిష్యుల ఆర్తిని గమనించి వారికి బోధిస్తారన్నమాట. అట్లా ఇక్కడ చెప్తుంది ఔదార్యం ఆచార్యుడికి ఎక్కువ ఉంటుందట. ఎందుకు అంటే ప్రత్యుపకారాన్ని ఆశించాడు, విద్యను బోధిస్తాడు. అంతేగాని ప్రత్యుపకారం నాకు ఇది చేస్తే నీకు బోధిస్తా అన్నాడు. ఆచార్యుడికి ఎలా ఉంటుంది, శిష్యుడు నేర్చుకొని దాన్ని కనుక ప్రదర్శించినట్టయితే ఆనందంతో నాకు చెప్పండి ఆచార్యుల వారు అని శ్రద్ధగా అడిగితే సంతోషంతో వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా ఏమీ ఆశించకుండా బోధిస్తారు ఔదార్యం గల వాళ్ళు. మరి లోకంలో అటువంటి ఉదారులను మరి భగవంతుడట ఏమంటాడు అంటే, ఉదారులు అంటే ఎవరు అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే, మనము దానం ఇస్తామనుకోండి, ఇస్తే మనకెవరన్నా దానం ఇన్ని రూపాయలు, కోటి రూపాయలు డొనేట్ చేసిండ్రు అంటే వాళ్ళను ఉదారులు అంటాం, ఇచ్చిన వాళ్ళను ఉదారులు అంటాం. కానీ భగవంతుడు ఆ విధంగా చెప్పాడు, పుచ్చుకున్న వాళ్ళే ఉదారులు అంటారు. ఎందుకట అంటే నా భక్తులు నన్ను అనుగ్రహించమని వేడుకుంటారు, వేడుకున్నప్పుడు నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. అనుగ్రహించడం వల్ల ఏం జరుగుతుంది, ఆ భగవంతుడి యొక్క గొప్పతనము మిగతా అందరికి కూడా తెలుస్తుంది. కాబట్టి నాకు అనుగ్రహించే అవకాశాన్ని ఇస్తున్న నా భక్తులే ఉదారులు అంటాడట. చూడండి, ఔదార్యం అంటే అది. భగవంతుడే సర్వసమర్థుడు అయినా కూడా తనకు అవకాశం ఇస్తున్న భక్తుడిని ఉదారుడు అనేంత గొప్ప మనసు భగవంతుడిది. కాబట్టే మనం భగవంతుడు అంటున్నాము, సర్వశక్తిమంతుడు అంటున్నాము. మరి పుచ్చుకున్న వారికే నమస్కరించాలి మనము. అందుకే మనకు దానం ఎట్లా చేయాలో చెప్పిండ్రు కదా. దానం చేసేటప్పుడు ఏదో మనం ఇస్తున్నాము అని కాకుండా మనకు ఉన్న శక్తి కొలది ఇంకా తక్కువ ఇస్తున్నామని సిగ్గుపడుతూ ఇవ్వాలి, భయపడుతూ ఇవ్వాలి అని చెప్పిండ్రు కదా. అట్లా భగవంతుడు అట్లా అంటాడు. మరి మేఘునిలోని ఆచార్యుల్లోని ఏమున్నాయట అంటే, ఇద్దరు కూడా నిండు వర్షాన్ని కురిపిస్తాడు మేఘుడు. మరి భగవద్ అనుభవము పరిపూర్ణంగా ఉన్న ఆచార్యుడైతే, చక్కగా ఉన్నత స్థానము ఉన్నవాడైతే మన కోరికలను తీర్చగలుగుతాడు. అంటే శిష్యుడికి అన్నిటిని బోధించగలుగుతాడు. పరిపూర్ణుడు, సౌశీలుడు అంటే ఉన్నత శీలం గలవాడే ఆచార్యుడు అవుతాడు. అటువంటి ఆచార్యుడిని మనం సేవించినప్పుడు మనము ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతాం అన్నమాట. మరి మేఘుడిలో 2 లక్షణాలు ఉన్నాయంటారు. ఏంటి? మెరుపు, ఉరుము. అట్లనే ఆచార్యుడికి ఏముండాలి అంటే జ్ఞానం ఉండాలి, ఆచరణ ఉండాలి. జ్ఞానం ఉండంగానే కాదు, చెప్పేవాళ్ళు బాగా మంది ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. కానీ ఆచరించే వాళ్ళే ఏది చెప్తున్నామో దాన్ని ఆచరించే వాళ్ళే ఉత్తములు. అటువంటి వాళ్ళే ఆచార్యులు. వాళ్ళు చెప్పిన దాన్ని మనం అంటూ ఉంటాం, ఏడ అన్ని మాటలు చెప్పేటోడే వాడు ఏం చెయ్యాడు, ఏం లేదు అని. అటువంటి వాళ్ళు ఆచార్యులు గారు. కాబట్టి మనము తెలుసుకోవాలన్నమాట ఎవరు ఉత్తమమైన ఆచార్యులు పరిపూర్ణులు ఎప్పుడవుతారు అంటే జ్ఞానము కలిగి ఉన్నవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఇవి 2 మేఘానికి ఉరుము మెరుపు ఉన్నట్టు ఆచార్యులకు కూడా 2 ఉంటాయి అని పోలిక చూపిస్తుందన్నమాట. మరి అటువంటి ఆచార్యుడు ఏం చేస్తాడు, మనను అంటే ఉద్ధరిస్తాడు, సన్మార్గంలో నడిపిస్తాడు. మరి దీంట్లో మొత్తం మనం ఏం తెలుసుకోవాలి,
అంటే అసూయ చెందకూడదు, అసూయ చెందకుండా ఉండాలి. అంటే వీడికి ఎందుకు నేర్పాలి, ఇక్కడ ఎందుకు నేను కురవాలి అని మేఘం అనుకోదు. ఏ విధంగా అయితే ఉదార బుద్ధితోని వర్షాన్ని కురిపిస్తుందో ఆ విధంగా ఉదార బుద్ధి కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళు బాగుపడితే చూసి సంతోషించాలి, ఇంకా వాళ్లకు సహాయం చేయాలి, తోడ్పడాలి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అదే అసూయ చెందకుండా ఉండడం, అనసూయ ఉండాలి అంటున్నారు. అసూయ లేకుండాట అంటేనే అనసూయ అని అర్థము అని చెప్తున్నారు. ఇతరుల సుఖాన్ని చూసి ఓర్వలేక, ఇప్పుడు వర్షం మేఘుడు పడితే పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా తిరుగుతూ ఉంటే మేఘం సంతోషపడాలి, కానీ అమ్మో వీళ్ళకి ఎందుకు ఇంత సంతోషము, నేను వీళ్ళకు వర్షాన్ని ఇయ్యను అనుకుంటుందా? అనుకోదు. అదేవిధంగా ఆచార్యుడు కూడా వీళ్ళకి నా జ్ఞానాన్ని ఇచ్చేస్తే వీళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు అని ఆలోచించాడు. చక్కగా ఉదారంగా జ్ఞానాన్ని అందిస్తాడు. అట్లా నలుగురితో కలిసి ఏ మంచి పని చేసినా కూడా అది సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మరి సుఖ దుఃఖాలను అందరూ కలిసి పంచుకోవాలి, పంచుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అధిగమించగలుగుతారు అని ఇక్కడ పెద్దలు ఆనందిస్తారు. పిల్లలందరూ కలిసికట్టుగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటే పెద్దలు ఏం చేస్తారు, వాళ్ళని చూసి ఆనందిస్తారు. అట్లాంటి వ్రతం మనం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని గోపికలందరికీ తెలుపుతూ వర్షదేవుణ్ణి వర్షించవలసిందని ఆజ్ఞాపిస్తూ ఆదేశిస్తూ శ్రీకృష్ణుణ్ణి కలుసుకునే భాగ్యం మాకు తొందరగా కలగాలని కీర్తిస్తున్నది భగవంతుణ్ణి. ఇన్ని రకాల ఈ పాసురం ద్వారా మనకు బోధిస్తుంది గోదాదేవి. కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి మనకు అని కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఈరోజంతా గడుపుదాం. తప్పకుండా భగవంతుని అనుగ్రహం మన యందు కలుగుతుంది అని విశ్వసిద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.